విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. అయితే సెకండ్ గ్రేడ్ టీచర్లకి వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ఉండాలని చెప్పేసి మేము కోరాము. అయితే చట్టంలో వెబ్ కౌన్సిలింగ్ అని ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు సవరణ చేయలేం, అసెంబ్లీని మేము సమావేశపరచాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ చట్టంలో మార్పులు చేసుకోవచ్చు, సవరణలు చేసుకోవచ్చు అని కూడా ఒక పాయింట్ ఉందని మనం చెప్పడం జరిగింది. కానీ విద్యాశాఖ మంత్రి గారు నేను ప్రమోషన్లు ఇచ్చాను, స్కూల్ అసిస్టెంట్లు పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ జరిపాను అని చెప్తా ఉన్నారు. కానీ లక్షలాది మంది ఎస్జిటి టీచర్లు గోడైతే మరి విద్యాశాఖ మంత్రి గారికి పట్టినట్టు లేదు. కాబట్టి ఈ గోడు విద్యాశాఖ మంత్రి గారు విని తప్పనిసరిగా మరొకసారి పునరాలోచించి న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే రిప్రజెంట్ చేశాము. ఆయనైతే దాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పేసి మీరు విజయరామరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి మీ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. సంఘాలుగా మేము ఎక్కడా కూడా ఒప్పుకోలేదు, అది అధికారులు తప్పుదోవ పట్టిస్తామన్నారు విద్యాశాఖ మంత్రి గారిని. కాబట్టి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారు మరొకసారి పునరాలోచించి సెకండ్ గ్రేడ్ టీచర్లకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏళ్ళలో రేపు డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం.